నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే 2025 గణపతుల వీడియోస్ అయితే షురూ అయిపోయినాయి అనమాట. సో ఇది ఫస్ట్ వీడియో మన ఛానల్, లాంగ్ వీడియో. ప్రస్తుతానికి అయితే మనం కొరుట్ల గంగాధర్ కలర్స్ అవుతున్నాం అనమాట. ఇక్కడ దాదాపు 20 నుంచి 25 రకాల మోడల్ అయితే అద్భుతంగా తయారేస్తారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు, ముంబై మోడల్ గణపతి మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. మహారాజా స్టైల్ ఉన్నటువంటి గణపతి దాదాపు 14-15 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉంటుంది. భారీ హైట్ ఉన్నదనమాట. సో ఇది పెద్ద షెట్, భారీ షెట్. ఇది నాకు తెలిసి ఇందులో అయితే మొత్తం ఇవే ముంబై మోడల్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, డై కూడా ఉంది, ఇక్కడ పెద్ద డై ఉన్నది. అట్లా ఇక్కడ మనకు అన్ని ఇండివిజువల్ పార్ట్స్ అయితే మనకి ఇక్కడ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే. అట్లా ఇక్కడ మనకు రాముని విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు, అక్కడ డై అయితే అయిపోయింది అనమాట. సో లోపల ఇంకోటి చిన్న షెడ్ ఉంది. అట్లా అటుపక్క ఇంకా మనకు 3-4 షెడ్లు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు. సో ఈ సంవత్సరం అయితే ఇక్కడ దాదాపు 20 నుంచి 25 రకాల మోడల్ అయితే అద్భుతంగా తయారేస్తారు అనమాట. మనకు అక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న షెడ్లో అయితే మనకు అన్ని లైన్ కొద్ది మనకు ఒక్కొక్కటి సింగిల్ గణపతి అయితే మనకు ఫినిషింగ్ మనం మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశారు అనమాట. ఆల్రెడీ వైట్ పెయింటింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయన్నమాట. పదండి వెళ్దాం ఫ్రెండ్స్. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పెద్దది భారీ షెడ్ అయితే తయారు చేశారు అనమాట. ఈ సంవత్సరం అయితే చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒకటి పెద్దది మహారాజా స్టైల్ ఉన్నటువంటి ముంబై మోడల్ గణపతి అయితే అద్భుతంగా దర్శనమిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, దాదాపు 14-15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణేష్ అయితే మనకు కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు, చేతులు కానీ తొండం అన్నీ కూడా కంప్లీట్ అటాచ్మెంట్ అంత వర్క్ అయిపోయింది. చూడొచ్చు, దాదాపు 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మనకు ముంబై మోడల్ గణపతి అనమాట. చూడొచ్చు. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు శేషనాగులు అయితే దానికి మనకు డిఫరెంట్ అయితే ఇండివిజువల్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అట్లా ఇక్కడ మనకు రాముని అవతారం కూడా ఇక్కడ ఆల్రెడీ మనకు డై అయితే వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూడొచ్చు. సో మనం అటుపక్క ముందర సైడ్ అయితే మనకు ఆ షెడ్లోకి వెళ్దాం. ఆ షెడ్లో అయితే మొత్తం దాదాపు మనకు ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన గణపతులు అయితే ఉన్నాయన్నమాట అక్కడైతే. సో అక్కడ డిస్ప్లే గణపతులు అనమాట, అవన్నీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. అవన్నీ మీకు దగ్గర నుంచి పెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్లా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా మనకైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూపెడతాం మీకైతే. ఫస్ట్ షెడ్లకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఒకటి అయితే మనకు లాస్ట్ ఇయర్ గణపతి అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు, పీట పైన కూర్చున్న భారీ గణపతి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు చింతామణి మోడల్ గణేశుడు. చూడొచ్చు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇట్లా ఫ్యామిలీ అన్నమాట. చూడొచ్చు మీరు, చింతామణి మోడల్, ముంబై ఫేమస్ మోడల్ ఇది. ఈ గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. దాదాపు మనకు 8 నుంచి 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. మంచి నీట్ ఫినిషింగ్, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పైన వచ్చేసి మనకు సూర్యభవనుడు వచ్చిండు, అట్లాగే ఓంకారం వచ్చింది. చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మణుడు, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సీతామాత కూడా వచ్చింది. చూడొచ్చు మీరు. సో ఈ గణపతి అయితే మనకు చింతామణి మోడల్లో చిన్న హైట్, అంటే దాదాపు 7-8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు 2 సింహాలు అయితే వచ్చాయి అనమాట. గణేష్ అయితే మనకు నిలబడి ఉంటాడు మధ్యలో. చూడొచ్చు మీరు. ఈ డై అయితే మంచి నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో దాదాపు ఈ గణపతి మనకు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది ఈ గణపతి కూడా. సింహం పైన కూర్చున్నటువంటి గణేష్ అయితే హైలైట్ అంటే హైలైట్ దర్శనం ఇస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరు. ఈ గణపతి కూడా దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సింహం పైన కూర్చున్నటువంటి గణేశుడు. చూడొచ్చు మీరు. ఈ సంవత్సరం అయితే మనకు గంగాధర్ కలర్స్ లో అయితే మనకు ఫినిషింగ్ వర్క్ అయితే నీట్ ఉంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చూడొచ్చు, బ్యాక్ డ్రాప్ లో కూడా మనకు త్రిశూలం వచ్చింది అనమాట. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్ గణపతి ఈరోజు మొత్తం. అట్లే మనం ముందరికి వెళ్దాం. ఇంకా ముందర కూడా హైలైట్ అంటే హైలైట్ గణపతులు అవుతున్నాయి అనమాట. చూపెడతాం మీకు, అవన్నీ కూడా చూపెడతా. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే ఇప్పుడే డై నుంచి తీసినటువంటి గణపతి. చూడొచ్చు మీరు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణేశుడు, పీట పైన కూర్చున్న గణపతి, సోఫా సిట్టింగ్ పొజిషన్ అనమాట. అట్లా ఈ గణేశునికి అయితే తొండం డిఫరెంట్గా వచ్చింది, అట్లాగే చెవులు కూడా పెద్దగా వచ్చాయి అనమాట. బ్యాక్ డ్రాప్ లో మనకు సూర్యభవన్ ఆర్చ్ వచ్చింది అనమాట. చూడొచ్చు, దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణేశుడు అయితే. డీటెయిల్స్ అయితే మంచిగా నీట్గా ఉన్నాయి. మనకు తొండం పైన కూడా బొట్టు దగ్గర మనకు త్రిశూలం కానీ ఓంకారం కానీ చాలా బాగా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. మనం అక్కడ నుంచి అయితే లైన్ కొద్దాం అనమాట. చూడొచ్చు, ఇక్కడ మనకు ఎలుక పైన కూర్చున్నటువంటి గణేశుడు దాదాపు మనకు 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. పెద్ద చెవులు, ఎలుక అయితే మంచి నీట్ వచ్చింది అనమాట. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ వరకు మొత్తం సేమ్ గణపతులు ఉన్నాయి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి చిన్న గణపతి అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి ఉంది. దాదాపు 6 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. బ్యాక్ డ్రాప్ లో సూర్యభవనుడు, పైన వచ్చేసి మనకు బ్రహ్మదేవుడు అయితే వచ్చిన అనమాట. లోటస్ పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుడు 3 తలలతోటి. ఇక్కడ ఇంకో మోడల్ వచ్చేసి చూడొచ్చు మీరు, మనకు నెమలి పైన కూర్చున్నటువంటి గణేశుడు. ముందర వచ్చేసి చిన్నగా మనకు నంది కూడా వచ్చింది.
నెమ్మలి పైన కూర్చున్న గణపతి. బ్యాక్ డ్రాప్ లో చెట్టు వచ్చిందనమాట, ఆర్చ్ టైప్ లో. ఈ గణేశుడు దాదాపు 6 నుంచి 6.5 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు యూనిక్ మోడల్ గణపతి ఉందన్నమాట. చూడొచ్చు మీరు, శివుని అవతారం ఈ గణపతి. మనకు కింద వచ్చేసి మనకు పీటలాగా వచ్చిందన్నమాట, టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట. చూడొచ్చు మీరు, బోలా శంకరుడు శివుని అవతారంలో ఉన్నటువంటి గణేశుడు. మనకు జట అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చూడొచ్చు మీరు, బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు 5 తలల శేషనాగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఈ గణేశుడు దాదాపు 7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అద్భుతంగా ఉంది గణపతి అయితే, నాకు బాగా నచ్చింది గణపతి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే దగడు సెట్ మోడల్ అనమాట. ముంబై ఫేమస్ మోడల్ ఇది. దాదాపు 7 ఫీట్లు 7.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు, ఈ గణేశునికి స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇట్లా ఆశలు పిట్టు పెట్టుకుని కూర్చుని ఉంటారు అనమాట. అట్లాగే మనకు తొండం కూడా చుట్టుకొని ఉంటుంది 2 రౌండ్లు. చూడొచ్చు మీరు, ఈ తొండం పైన ఇదంతా కూడా మనకు డిజైన్ కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది అనమాట. ఈ గణపతి కూడా మీరు చింతమణి మోడల్ గణపతి, రాముడు సీతాదేవి లక్ష్మణుడు. ఈ గణపతి ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం మనం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇక్కడ సేమ్ చింతమణి మోడల్లో గణపతి అయితే మనకు పెద్ద గణపతి అనమాట. ఇది చూడొచ్చు మీరు, దాదాపు మనకు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు, సింహాసనం పైన కూర్చున్న గణపతి. కింద అయితే మనకు నెమలి వచ్చిందనమాట, పికాక్. అట్లాగే మనకు గణేశునికి రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మణుడు, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సీతామాత కూడా వచ్చిందనమాట. చూడొచ్చు మీరు, బ్యాక్ డ్రాప్ లో ఆర్చ్ కూడా వచ్చింది. పైన మనకు స్వస్తి కూడా వచ్చిందనమాట. చూడొచ్చు, ఫినిషింగ్ వర్క్ అయితే నీట్గా ఉంది, హైలైట్ అంటే హైలైట్ ఉంది. దాదాపు మనకు 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. వెడల్పులో కూడా దాదాపు మనకు 8 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందర ఇక్కడ మహారాజా స్టైల్ ఉన్నటువంటి గణేశుడు. చూడొచ్చు మీరు, దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణేష్ అయితే. బ్యాక్ డ్రాప్ లో ఆర్చ్ కూడా చూడొచ్చు మీరు. అట్లనే ఇక్కడ ఇంకో మోడల్ గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి దాదాపు మనకు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ కింద సింహం చూడొచ్చు మీరు. అట్లాగే మనకు రైట్ సైడ్ లో సింహం, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పికాక్ వచ్చింది. అట్లాగే చూడొచ్చు ముంబై మోడల్ గణేశుడు, బ్యాక్ డ్రాప్ లో ఆర్చి. అట్లాగే మనకు రైట్ సైడ్ వచ్చేసి శివాజీ వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాత వచ్చింది. చూడండి ఒకసారి, ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే భారీ గణపతి అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి మనకు గణపతి కింద వచ్చేసి మనకు ఇట్లా నందీశ్వరుడు టైప్ లో వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు, అట్లాగే బాడీ వచ్చేసి మనకు హ్యూమన్ బాడీ వచ్చింది. ఫేస్ వచ్చేసి మనకు నందీశ్వరుడు బాడీ వచ్చింది అనమాట. ఈ గణేష్ అయితే భారీ ఉన్నదనమాట. దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు, గణేశునికి రైట్ సైడ్ వచ్చేసి పైన మనకు శివుడు ఉన్నాడు అనమాట స్టాండింగ్ పొజిషన్ లో. ఫినిషింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. చూడొచ్చు, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పార్వతీదేవి, పైన శివలింగం శేషనాగ్ ఉందన్నమాట. చూడొచ్చు, పైన గణేశునికి బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు త్రిశూలం కూడా వచ్చింది. మనకి టోటల్ ఫ్యామిలీ అన్నమాట. చూడొచ్చు మీరు, చాలా బాగుంది గణపతి అయితే, భారీ గణపతి. ఈ లైన్ లో మొత్తం సేమ్ గణపతులు ఉన్నాయి అక్కడ. అట్లా ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి అయితే మనకు శివుని అవతారంలో ఉన్నటువంటి గణేశుడు అయితే మనకు డై అయిపోయింది అనమాట. ఇంకా మనకు చేతులు అట్లాగే తొండం అయితే అటాచ్మెంట్ అయితే కాలేదన్నమాట. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఒక గణేశుడు అయితే మనకు గరుత్మంతుని పైన ఉన్నటువంటి గణేశుడు అయితే అనమాట. చూడొచ్చు మీరు, దాదాపు మనకు 12-13 ఫీట్ల పైనే ఉంటుంది గణేశుడు అయితే. సో డైవర్క్ అయితే అయిపోయింది, ఇంకా చేతులు అట్లాగే తొండం అయితే కాలేదు. ఇంకా ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి మనకు గరుత్మంతుడి కింద అయితే మనకు అట్లాగే మనకు పాము ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఎలుక, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏనుగు కూడా వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. సో ఈ గణపతి కూడా మనకు మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయినాక అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.